వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పార్ట్ 1 అయితే చూసించవచ్చు. ఆ చిన్న మొబైల్ ఇస్తున్నాం కదా ఉత్కజ్ గారికి కెమెరా తేడా అయిపోయింది. చిన్న మొబైల్ అయితే చేసినాం కదా, అది పార్ట్ 1 కొంచెం లెంతీ అయిందని ఆపేసినాం. పార్ట్ 2 లో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పెద్దది ఇప్పుడు దీనికైతే పేపర్ అంటిస్తున్నాం. దానికైనా సేమ్ కలరింగ్ అయితే వేసుకోవాలి, బార్డర్స్ గీసి. అండ్ కెమెరా షీట్ యాడ్ చేసినాం. అండ్ ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడైతే మనం అయితే చేస్తున్నాం వైవా పెద్దది. ఇప్పుడైతే కలరింగ్ అయితే వేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని అయితే లైన్స్ అయితే డ్రా చేయాలి. ఇప్పుడు కింద కూర్చొని అయితే డ్రా అయితే చేస్తున్నాం మనం. అండ్ ఇప్పుడు వచ్చేసి పెన్సిల్ తోటి కాకుండా డైరెక్ట్ స్కెచ్ తోటి ఫస్ట్ కలర్ ఏం గీస్తున్నాం అంటే బ్లూ అయితే గీస్తున్నాం. బ్లూ ఇప్పుడైతే చేతన్ అయితే యాడ్ అయిపోయింది కదా. హలో చెప్పు. హలో గైస్, నేను ఇప్పుడే యాడ్ అయ్యి వచ్చాను. సో ఇప్పుడైతే మనం అయితే లైన్స్ గీస్తున్నాం. లైన్స్ అయితే గీద్దాం. లెట్స్ గో. లైన్స్ అయితే గీసుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే లైన్స్ అయితే గీసుకున్నాం కదా. ఇప్పుడైతే దీనికైతే కలరింగ్ అయితే వేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే కలరింగ్ అయితే వేసుకున్నాం. లెట్స్ గో. ఇప్పుడు బ్లూ కలర్ వేస్తున్నాం మాట ఉత్కర్ష్. సో బయట అది చూపిస్తా గైస్. ఎండ ఉంది గైస్. ఇంకా ఎండ అయితే ఎక్కువ ఉంది. చూడండి గైస్, పైన చూసుకోవచ్చు ఎండ ఎక్కువ ఉంది. సో చైతన్య ఏమనుకో హాయ్ చెప్తుంది. సో వాళ్ళ మదర్ వీడియోలో చూపించకన్నది. సో దాని గురించి చెప్పాలి. సో ఇక్కడ సైకిల్ చూడండి, పెద్దది. నా సైకిల్ ఏమంటారు, టైర్. దాంట్లో వచ్చేసి చైతన్య అంటే కలర్ వేస్తుండే అప్పటి నుంచి అంటుండే. ఇప్పుడైతే కలరింగ్ అయితే చైతన్య వేస్తాం. ఒక్క లైన్ ఇట్లా గట్టి. ఇప్పుడు వచ్చేసి చైతన్య అయితే లైన్స్ గీసి కలరింగ్ అయితే వేస్తాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి కలరింగ్ అయితే వేస్తుంది. ఇప్పుడు కలరింగ్ అయితే వేస్తున్నా, బ్లూ కలర్ వేస్తున్నా. సో గైస్ అరే ఈడరా మైక్ పెట్టు. ఓ మైక్ మర్చిపోయినా గైస్, మైక్ సారీ. అరే కింద పెట్టి. ఓకే, చేతన్ అయితే ఏం మాట్లాడకుండా వేసుకుంటూ కింద కూర్చొని చూడు. మొత్తం అదే కనబడాలి. చేతన్ హెడ్ పై చూడొచ్చు. చేతన్ అయితే కలరింగ్ వేస్తుండే. మనం మాట్లాడతాం, కష్టపడుతున్నాం. సో మళ్ళా వచ్చే గణేష్ చతుర్థి ఉంది. మళ్ళీ చందా కలెక్ట్ చేయలేదు. ఆయన వేస్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. మా కోసం లైక్ చేయండి గైస్ ప్లీజ్. 370 సబ్స్క్రైబర్స్ 318 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 380 సబ్స్క్రైబర్ ఉంది. అండ్ 400 ఈ ఇయర్ లో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ ఇయర్ లో ఎవ్రీడే చేస్తే ఏమంటారు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి. రోజు చూస్తాం. నేను ఇంకా ఒక్కసారి చేస్తాం రోజు ఏదో ఒక నార్మల్ వ్లాగ్, మినీ వ్లాగ్. ఇప్పుడు ఈ రోజు మేము వీడియో తీస్తున్నాం. మీరు కామెంట్ ఏం చేయాలని చెప్తే మేము వేరేది నెక్స్ట్ మీరు ఏం చెప్తారో అది చేస్తాం. అంతే గైస్. అండ్ ఇప్పుడైతే వీడియో ఇద్దాం. ఒక్కొక్క రోజు సైకిల్ రైడింగ్ వస్తుంది, ఒక్కొక్క రోజు. సో ప్లీజ్ గైస్ 500 సబ్స్క్రైబర్స్ ప్లీజ్. అండ్ లైక్ అండ్ షేర్. ఒక 100 మేము వీడియో అయితే స్టార్ట్ చేసాం. మీ గురించి వీడియో అయితే స్టార్ట్ చేసాం. వీడు 7th గైస్. నేను 7th గైస్. నేను అయితే ఇప్పుడు దాకా చెప్పినాం మేము. సో అండ్ బోనాలు ఇట్లా వస్తున్నాయి కదా, కొంతమంది పెద్ద పెద్ద బైక్లు వేసుకొని మస్తు స్పీడ్ గా నడుపుతారు. అట్లా కాకుండా, గొడవలు కాకుండా మంచిగా సేఫ్ అండ్ రైడ్ అయితే చేసుకొని మనం గిట్లా రైడింగ్ వస్తాయి. కానీ మనం స్పీడ్ అయితే వేయం. అండ్ నార్మల్ గా మొత్తం అయితే చూపిస్తాం. జస్ట్ రైడింగ్ పెట్టుకొని అయితే వేస్తాం. సో గైస్ నేను ఒక మాట మాట్లాడబోతున్నా.
మేము సైకిల్ రైడింగ్ చేస్తుంటే స్పీడ్ లో నడిపి మా అందరి ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయింది. సో దానికోసం మేము స్పీడ్ అవాయిడ్ చేసినాం. వీళ్ళిద్దరికి అయితే అయింది. నేను నడిపి అంటే చైతన్య గారు సైకిల్ నడుపుతుంటే నేను వెనకాల కూర్చొని సైకిల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. మేము పోయి బురదలా పడ్డాం. సో అంతే. ఈరోజు డేట్ 6th, రేపు ధోని బర్త్డే గైస్, July 7th రేపు. అండ్ రేపు ఏ బ్లాగ్ వస్తుందో చూద్దాం ధోని గురించి. మేము రేపు ధోని డ్రాయింగ్ అన్నా లేదా ధోని పిక్చర్ అనే వేసాం. అండ్ సో గైస్ నా దగ్గర ధోని టీషర్ట్ ఇట్లా నేను రేపు అదే వేసుకుంటా. అండ్ రేపు ధోనిది ఏమన్నా థ్రెడ్ ఆర్ట్ అంటున్నా, ధోని రేపు ఏమన్నా చేయాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ ధోని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ అండ్ కామెంట్ చేయండి. #ధోని అని అయితే చేయండి. తలా ఫర్ రీజన్ అయినా అయితే చేయండి, లేదా 7 అయినా చేయండి. అండ్ హార్ట్ సిమెంట్ మాత్రం మర్చిపోవద్దు. సో గైస్ ఒకటి పంపించకండి, తలా ఫర్ రీజన్ CSK నాకు పంపించి అదే ఎవరైనా పంపించారు అంటాను గైస్, నేను ఆడికి వచ్చి కొడతా. సో నియాల్గాడు వచ్చేసిండు మళ్ళా వాపస్. సో డ్రాయింగ్ చూపిస్తాం. ఇప్పుడు వచ్చేసి చేతన్ అయితే మాట్లాడతాడు. మన అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ అయితే వేరే కలర్ వేద్దాం గైస్. వేరే కలర్ అయితే వేరే కలర్ అయితే వేయబోతున్నాం. వేరే కలర్ అయితే ఇప్పుడైతే వేస్తున్నాం. అండ్ ఇప్పుడు మన ఉత్కర్ష్ ఏమో లైన్ గీస్తున్నాడంట, మనం స్కెచింగ్ వేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి చేతన్ మళ్ళీ అయితే డ్రాయింగ్ వేస్తుండు. ఈ ల్యాగ్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడైతే స్పీడ్ మోషన్ లో అయితే మీరు చూడండి కలరింగ్ వేసి. సో గైస్ ఒక మాట చెప్పాలని ఉంది. ఏమంటారు, మైక్ తో చేయాలా లేకపోతే నార్మల్ వాయిస్ తో చేయాలా చెప్పండి గైస్. ఇప్పుడు మేము ఈ మైక్ తో యూస్ చేస్తున్నాం. సో మైక్ తో క్లియర్ ఉందా వాయిస్, లేకపోతే నార్మల్ వాయిస్ తో చేయాలా అని అడుగుతున్నాం గైస్, చెప్పండి గైస్ ప్లీజ్. సో ఇప్పుడు లేట్ లేకుండా మేమైతే స్పీడ్ మోషన్ లో అయితే మీరైతే వీడియోస్ చూడండి. లెట్స్ గో. సో ఇప్పుడైతే కలరింగ్ అయితే అయిపోయింది. స్పీడ్ మోషన్ లో చూసి ఉండొచ్చు. ముగ్గురం ఒకటే పనిలో చూస్తుంటే లేట్ అయిపోతుంది కాబట్టి నేను వేరేది అయితే చూస్తున్నాం. ఇప్పుడు చేతన్ వేసుకుంటా ఉంటాడు. ఇగో చేతన్ స్కెచెస్ ఉన్నాయి, ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకొని లైన్లు వేసుకొని చేసేసే మొత్తం. సో గైస్ నేనైతే ఒకటి పని చేస్తా, కెమెరా నేనే పట్టుకుంటా. వీళ్ళిద్దరు ఏం పని చేస్తారో అది నేను చూపిస్తా గైస్. నేను చూపిస్తా. సో ఉత్కర్ష్ ఏం పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేను దానికి ఇది ఉంది కదా, డిస్ప్లే లోపల ఏమొస్తుందని రెడీ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి మనం అయితే దీనికి ఫోన్ పే చెప్పిన నేను ఫోన్ పే అయితే డ్రా చేసుకుంటున్నాం, చిన్న లోగో లెక్క. ఇక టైమ్ అండ్ గూగుల్ వస్తుంది కదా, దాని లెక్కనే ఎడిట్ చేసుకుంటున్నాం మొత్తం. అండ్ ఇది ఈడ టైం వస్తుందని చెప్పిన కదా, టైం ఇంకా వెదర్ వస్తాయి గైస్. ఈడ టైం ఇంకా వెదర్ వస్తాయి. సో ఈడ డిస్ప్లే అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు బ్లాక్ మార్కర్ తో చేయాలి గైస్. ఇది అవుట్ లైనింగ్ బ్లాక్ మార్కర్ తోటి, కానీ ఫోన్ పే పర్పుల్ కలర్ ఉంటాయి. సరే ఈడ పెడదామంటే ఫోన్ పే అయితే ఇప్పుడైతే డ్రా చేసుకుంటున్నాం. ఫోన్ పే ఇప్పుడైతే వేసుకుంటున్నాం. అండ్ ఇంకేమైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఓన్లీ ఫోన్ పే అవుతుంది. సో గైస్ నిన్న AI ఫోన్ అని అన్నాం కదా, ఇది ఇప్పుడు ఈడ AI అయితే డ్రా చేసుకోవాలి. చిన్న ఫోన్ కి AI రాదు, మేము చేస్తున్నాం. ఇది పెద్దయినాక నేను ఇంకా ఉత్కర్షి బ్రాండ్ ఫోన్ తీస్తాం గైస్. వైవా ఫోన్, సామ్సంగ్ వచ్చేసింది ఇప్పుడు. సో చేతులు డ్రాయింగ్ చూడండి గైస్, కష్టం పడుతున్నారు అందరూ. వావ్, జరా ప్రెజర్ పెట్టండి చేతన్ భాయ్, జరా గట్టి ప్రెజర్ పెట్టండి సరేనా? ఓకే బాయ్. ఓకే
రైట్ ఓకే గైస్. సో ఇప్పుడైతే మనం అయితే రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈడ టైం అయితే వస్తుంది. ఈడ టైం టైం ఇప్పుడు 12 అవుతుంది కదా. 12 ఎంత 12:17 అనమాట. 12:17 ఇక్కడ గూగుల్ అయితే వస్తుంది. సో గైస్ ఇప్పుడైతే చూడండి గైస్, మంచి గీస్తురు డ్రాయింగ్ మనోళ్ళు. చైతన్య గారు గీసిండు, 3 కలర్ గీసిండు. సో ఇప్పుడైతే ఇప్పుడైతే మనం అయితే చేసుకుంటున్నాం డ్రాయింగ్ అయితే. పాజ్. సో ఇప్పుడైతే మనం అయితే డిస్ప్లే అయితే రెడీ చేసుకున్నాం. ఇంకేమైనా యాప్స్ వస్తున్నాయంటే దీంట్లో ఇంకా యాప్స్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే సో గైస్ ఇప్పుడైతే ఏమంటారు, ఖజాడు ఇంకొక మైక్ కి ఛార్జింగ్ పెట్టడానికి పోయిండు. ఛార్జింగ్ అయిపోయింది ఆ మైక్ లా. ఇప్పుడు నేను నా మైక్ తో మాట్లాడుతున్నా. ఈ మైక్ లా గ్రీన్ కలర్ ఇట్లా లైట్ వస్తే ఛార్జింగ్ ఉన్నట్టు, రెడ్ అండ్ గ్రీన్ వస్తే ఛార్జింగ్ లేనట్టు. సరే అర్థమైనా. సో ఉత్కజాడు అయితే దీనికి ఇంకా డ్రాయింగ్ చేసేసిండు. ఉత్కజాడు వచ్చేసిండు గైస్. సో ఇప్పుడైతే మనమైతే ఏం చేస్తున్నామంటే డిస్ప్లే అయితే అయిపోయింది. మనం మీరు ఇంకా ఏమైనా యాప్ చెప్తే దీంట్లో డిస్ప్లే మీద చేతానికి ప్యాటర్న్ లా కొంచెం మిస్టేక్ అయితే వచ్చిందంట. బ్రౌన్ వేస్తుంటే అది పని చేస్తుంది. స్కెచ్ అయితే ఇంకా అయిపోయింది. అండ్ ఎల్లో అయితే డ్రా చేసుకుని ఏమనుకోకండి గాయస్, జస్ట్ బై మిస్టేక్ అయిపోయింది. అండ్ అడ్జస్ట్ అయితే చేసుకున్నాం. లెట్స్ గో. ఇప్పుడైతే చూడొచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్ ఇట్లా చేస్తుంటే రాలేదు, కాకపోతే ఎల్లో గీస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే చేస్తున్నాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం అయితే కలరింగ్ అయితే కంప్లీట్ అయితే చేసినాం. ఇప్పుడు కలరింగ్ కంప్లీట్ చేసేసినాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డిస్ప్లే అయిపోతున్నాం. మీరు ఇప్పుడు చూడొచ్చు మేము డిస్ప్లే అవుతున్నాం. సో గైస్ ఇప్పుడైతే ముంగ డిస్ప్లే చేయాలి గైస్. ఇప్పుడైతే తినేసి వచ్చేస్తాం. వెనకాల అయితే మస్తు వస్తుంది. కొంచెం కలర్ ఉత్కాష్ వేసిండు, కొంచెం చైతన్య వేసిండు, కొంచెం నేను వేసిన. అందరు టీం వర్క్ చేయాలి గైస్. ఒక్కొక్క వర్క్ చేయాలి. చెప్పండి గైస్ ప్లీజ్. అండ్ అందరు ఫోన్లు ఇట్లా పట్టుకుంటారు కదా, కానీ మన ఫోన్ బుక్ లెక్క పట్టుకోవచ్చు, స్టైల్ గా ఉండొచ్చు. సో గైస్ ఈ ఫోన్ ఏమంటారు, ఫోల్డ్ అయ్యచ్చు. పాత ఫోన్ ఉత్కల్ చేసిండు. ఒకసారి చూపిస్తారా ఉత్కల్ భాయ్? ఆ పాత ఫోన్ లోపల ఉంది. ఓకే దేని గైస్ ఒకసారి. పాత అది. సో ఇప్పుడైతే బయట ఎవరు వచ్చిర్రు గైస్? ఇద్దరు వచ్చిర్రు. ఉరికిండు చైతన్య. ఉత్కల్ భాయ్ రా భాయ్. సో డైలీ లైఫ్ బ్లాగ్ చేస్తాం గైస్. ఇప్పటికే 5 times అయినా గైస్. నేను చెప్పిన గైస్, ఎన్ని టైమ్స్ చెప్పిన కౌంట్ చేయండి గైస్. ఫస్ట్ కి వెళ్ళి చెప్పిన అది. సో తయారు చేసుకుంటున్నాం. సో గైస్ ఇప్పుడైతే డిస్ప్లే అయితే తయారు చేసుకుంటాం. ఇప్పుడు డిస్ప్లే సంబంధించిన మొత్తం కట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లెట్స్ గో. ఇప్పుడైతే చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి గైస్. ఇది చూడండి గైస్ ఎట్లా ఫోల్డ్ చేస్తుండో మంచిగా. ఆల్రెడీ ఉంది. ఛార్జింగ్ అవ్వబోతుంది గైస్. ఫోన్ లా 33% ఉంది.